Coming back to regional update, Visakha steel plant వద్ద నిర్వాసితులు బైఠాయించారు. నిర్వాసితుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు పలికింది. భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి. సో రకరకాలుగా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులకు బాసటగా వైఎస్ఆర్సీపీ నిలిచినట్టు చూస్తున్నాం. సో ఏంటి అక్కడ అప్డేట్స్, ఏం చెప్తున్నారు కార్మికులు? అప్డేట్ చెప్పండి. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద నిర్వాసితులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగాలు పోయినటువంటి సమీప గ్రామాల ప్రజలంతా కూడా ఇక్కడ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి పోరాటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నిర్వాసితులు రంగంలోకి దిగారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములను త్యాగం చేసి సర్వస్వం కోల్పోయిన తమకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది. ఓవైపు ఉపాధి లేదు, మరోవైపు భూమి వ్యవసాయం చేసుకుని బతకడానికి భూమి కూడా లేదు కనుక తక్షణమే స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. వారితో పాటు బైఠాయించి నిరసనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మనతో పాటు నిర్వాసిత కార్మికులకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ప్రధానమైన డిమాండ్, గత 45 ఏళ్ల బట్టి మేము ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి అనేక ఇబ్బందులకు గురవుతున్నాం సార్. ఎందుకంటే మా బతుకులు బాగుంటాయి, ఇక్కడ 3 మిలియన్ 20 మిలియన్ ప్లాంట్ కట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానంటే మా దగ్గర ఉన్న ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు కూడా ఈ స్టీల్ గవర్నమెంట్కి ఆ రోజు మేము చెల్లించడం జరిగింది. కానీ ఈ రోజుకి 45 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా 8,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. ఇంకా 8,500 మంది మేము ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా మాకు ఈరోజు 45 ఏళ్ళు బట్టి కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ తరంలో 2018 నుండి కూడా ఒక నోటిఫికేషన్ కూడా తీసే పరిస్థితి లేదు. మరి ఇలాగా ఒక పక్క ఉంటే మరి 2021లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి మేము నిర్వాసితులుగా కానీ ప్రజా సంఘాలుగా మేము అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా పరిష్కారం అవడం కనబడలేదు. ఈ తరంలో మరి ఇక్కడ కనీసం కాంట్రాక్ట్ పోస్ట్ అయినా సరే 6 నెంబర్ మీద పనిచేస్తుంటే వాళ్ళందరినీ కూడా తొలగించేశారు. ఇది ఎక్కడ దారుణం అంటే, ఇక్కడ ఉన్న నిర్వాసులు కానీ స్థానికులు ఎవరు కూడా ఈ ప్లాంట్లో పనిచేయకూడదని కంకణం కట్టుకొని తొలగిస్తున్నారు. అందుకనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు మాకు హామీ ఇచ్చారు. హామీ ఏమి ఇచ్చారంటే, మేము చేస్తున్న పోరాటాల దగ్గరికి వచ్చి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము మా మిగిలిన భూమి ఏదైతే ఉందో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఉన్నారు, ఇంకా 19,000 ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంది. అందుకనే ఇంకా మిగిలి ఉన్న నిర్వాసితులందరికీ కూడా మేము ప్రతి 6 నెంబర్కి మిగిలిన భూమి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భూమి ఇచ్చేంత వరకు కూడా మా కుటుంబాలు బతకడానికి కోసం ప్రతి నెల 25,000 రూపాయలు జీవనోపాధికంగా చెల్లించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మీరు కాకినాడ SEZ భూములు రైతులు వెనక్కి ఇచ్చారు. అమరావతి రైతులు కూడా ఆదుకొని మీరు రైతులు అంటే ఒక అమరావతి రైతులే కాదు, పోలవరం నిర్వాసిత రైతే కాదు, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన మరి నిర్వాసితులందరికీ కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు. కుటుంబాలతో వచ్చి మహిళలు సైతం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు వారంతా మద్దతు పలుకుతూ తమ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలనే డిమాండ్తో వీరంతా ఇక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది కనుక తమను ఆదుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసిత కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో హరి. రైట్ అనిల్.